ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారు కాదు తిలోత్తమ, అలాంటి రూపంలోనే కనిపించే ఈ రుద్రాక్షుని పేరు చూపులమ్మ. చూపులమ్మ పేరు గమ్మత్తుగా ఉంది. ఈవిడిక్కడే ఉంటుందా? ఈరోజు మీ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఎలా స్వామి? గాయత్రీదేవి చీరను తీసుకొచ్చారు కదా తిలోత్తమ? ఇదే స్వామి. చూపులమ్మ ముందు పెట్టండి, చెప్తాను. విడిచిన చీరిది. అబ్బా నువ్వు పెట్టు మమ్మీ. నెత్తురంటిన చీరలే చూపులమ్మకి సమర్పిస్తారు. ఆ రక్తం మళ్ళీ ఈ జన్మలో ఎక్కడ ఉన్నదో ఈ తల్లి దారి చూపిస్తుంది. మై గాడ్, అంటే అమ్మ చీర కంటుకొని ఎండిపోయిన తన రక్తపు వాసనని చూపులమ్మ తల్లి పసిగడుతుందా? అక్షరాల నిజం. ఆ నెత్తుటి వాసనే పునర్జన్మ వాసనని పసిగడుతుంది. చాలా సంతోషం స్వామి. గాయత్రిక పుట్టి 7.5 కావస్తోంది. తప్పిపోయి ఎక్కడుందా అని ఎదురు చూస్తున్నాం. అక్క కట్టిన చీరే తనింకా బ్రతికుండే రోజులు లెక్క కడుతుందన్నమాట. ఏం చేయాలో త్వరగా చెప్పండి స్వామి. ఈ చీరని మీ అమ్మ కట్టుకొని సాయం సంధ్యవేళ దీపారాధన చేయాలి. కరెక్ట్గా టైం చెప్తారా? అసుర సంధ్యవేళ. మా అమ్మ చీర ఈ అమ్మ కట్టుకుంటే మా అమ్మకి గండం మొదలైనట్టే. చూపులమ్మ తల్లి కలశాన్ని తీసుకొని ఇంట్లో ఉండే గాయత్రీదేవి పటాన్ని చూస్తున్నట్టుగా పెట్టండి. అలాగే స్వామి. రే, నువ్వు చీర తీసుకో. సరే మమ్మీ. దీపం వెలిగించగానే పెద్దమ్మ జాడని ఈ చూపులమ్మ తల్లి చూపిస్తుందా? చూపిస్తుంది. మమ్మీ పద మమ్మీ. ఒక్క నిమిషం. ఈ ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయత్రీదేవి పునర్జన్మను కూడా చిదిమేయాలని చూసే మీకు, సాయం చేసిన నాకు, ముగ్గురులో ఎవరో ఒకరికి ప్రాణహాని కలిగే ఆస్కారం కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.